తెలంగాణ రాష్ట్ర సాధనలో పట్టభద్రులు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం కోసం పోరాడిన పట్టభద్రుల కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏమీ చేయని బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ను తప్పుబడుతున్నారని, 10 ఏళ్లలో చేయని అభివృద్ధిని తాము చేసి చూపిస్తున్నామన్నారు. చదువుతున్న యువతలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని, టాటా సంస్థతో కలిసి 65 ఐటీఐలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చామన్న ముఖ్యమంత్రి, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, క్రీడల్లో యువత రాణించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతుల రుణాలను మాఫీ చేశామని, సన్నవడ్లకు బోనస్ ఇచ్చామని, దేశంలో ఏ రాష్ట్రంలో జరగని కులగణన తెలంగాణలో జరిగిందన్నారు. బీజేపీపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందం ఉందని, అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని ఆరోపించారు. 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసుంటేనే లెక్కలు చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ప్రతి ఎకరాకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇవ్వాల. రైతు భరోసా మీ ఖాతాలలో పడితేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇవాళ మీకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇవాళ మీరు ఆలోచన చేయండి, గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. 500 రూపాయలు సన్న ఒడ్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చుంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. లేకపోతే నాకు ఓటేయకండి. మీరు ఆ ఓటు ఎవరికైనా వేసుకోండి. ఇవాళ